హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోతున్నా తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాప్నికుడు, ఉద్యమకారుడు, మాటకారి, పరిపాలన దక్షకుడు. కేసీఆర్ కు అతికినట్టు సరిపోయే మాటలివి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అసాధ్యమని అందరూ భావించిన రోజుల్లో అంచనాలను తలకిందులు చేసిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, కేసీఆర్ కాలంలో కవులు కళాకారుల నోటి నుంచి వచ్చిన పలుకులివి. अभिनंदन करना चाहता हूं तेलंगाना की सरकार का कि एक भी घर ऐसा नहीं है जहां पीने का पानी लेने के लिए किसी गरीब को मां को और बेटी को बाहर जाना पड़े. 21వ శతాబ్దం ఆరంభం నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తున్న వారెవరైనా ఇది అక్షర సత్యమని అంగీకరిస్తారు. తెలంగాణ ఉద్యమం పెద్దగా క్రియాశీలకంగా లేని రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ ను చూసి ఆంధ్ర ప్రాంత నాయకులు నవ్వుకున్నారు. కానీ పదునైన తన మాటలతో తెలంగాణ ప్రజానికాన్ని ఆకర్షించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలో విజయవంతమయ్యారు. రాజకీయంగానూ చాకచక్యంగా వ్యవహరించి దేశంలోని రాజకీయ పక్షాలను తెలంగాణకు మద్దతుగా ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం సాధన కలను సాకారం చేశారు. అసలు కేసీఆర్ టిఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో తెలంగాణ వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. అంతకు ముందు ఉద్యమాలు చేసినా అవి నీరుగారిపోయాయి. కానీ భారత చిత్రపటం మీద తెలంగాణ అనే నూతన రాష్ట్రం వచ్చి చేరుతుందని కేసీఆర్ బలంగా నమ్మారు. ఆచార్య జయశంకర్ లాంటి మేధావుల సాయంతో తెలంగాణ ఏర్పాటుకు కావలసిన ఆవశ్యకతను తనదైన భాషలో పామరులకు సైతం అర్థమయ్యేలా చెప్పడంలో కేసీఆర్ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు కోసం అవసరమైతే తన ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమని కేసీఆర్ చాటారు. తెలంగాణ ఉద్యమంపై జాతీయ స్థాయిలో చర్చ జరగడం కోసం కేంద్రం మెడలు వంచడం కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ చివరిలో ఆమరణ దీక్షకు పిలుపునిచ్చారు. సిద్దిపేట వద్ద దీక్ష చెయ్యాలని భావించగా ఆయన అడ్డుకున్న అప్పటి ప్రభుత్వం ఖమ్మం జైలుకు తరలించగా జైల్లో కూడా ఆయన దీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వం హైదరాబాద్ నిమ్స్కు తరలించింది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించిందనే వార్తలతో తెలంగాణ సమాజం భగ్గుమంది. 4 కోట్ల మంది ప్రజలు జై తెలంగాణ అని నినదించడంతో ఉమ్మడి రాష్ట్రంలోని పార్టీలన్నీ తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తరువాతే కేసీఆర్ దీక్షను విరమించారు. ఉద్యమాలు చేసిన వారంతా తర్వాత పాలకులుగా విజయం సాధిస్తారని చెప్పలేం. కానీ కేసీఆర్ మాత్రం అందుకు భిన్నం. విజయవంతమైన పాలకుడిగా నిలిచారు. తెలంగాణ తెచ్చిన తనకే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో పట్టం కట్టడంతో జనం ఆకాంక్షలకు అనుగుణంగా పాలన మొదలుపెట్టారు. ఇక్కడి బిడ్డలకు ఏం అవసరమో అవన్నీ చేయడం మొదలుపెట్టారు. మిషన్ కాకతీయతో చెరువులకు మళ్లీ జీవం పోశారు. మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు ఇవ్వడంతో పాటు ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టారు. రైతు బంధుతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేశారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఎన్నెన్నో. ప్రజా సంక్షేమం మాత్రమే పాలకుడి ప్రాధాన్యమైతే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోతుంది. ఈ విషయం కేసీఆర్ కు బాగా తెలుసు గనుకే అభివృద్ధి విషయంలోనూ తగిన శ్రద్ధ వహించారు. రాష్ట్రానికి మణిహారం లాంటి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరం ఎంతగా అభివృద్ధి చెందిందో, నగరంలో మౌలిక వసతులు కల్పన ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. మిషన్ కాకతీయతో పాటు కాళేశ్వరం పుణ్యమా అని తెలంగాణ మునుపెన్నడూ లేని రీతిలో ఆకుపచ్చగా మారింది. పంటలు అంచనాలకు మించి పండాయి.
తెలంగాణ తరహాలోనే భారతదేశం మొత్తాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించాలనే సంకల్పం పూనారు. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి టు భారత రాష్ట్ర సమితి. దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మోడీని ఢీకొట్టడానికి ఎవ్వరూ సాహసం చేయరు. కానీ కేసీఆర్ మాత్రం బీజేపీతో సై అంటే సై అంటున్నారు. మొత్తం మీద ప్రజా సంక్షేమంలో పట్టు వీడని విక్రమార్కుడిలా రాష్ట్ర అభివృద్ధిలో ముందు చూపున్న లీడర్గా రాణించి తెలంగాణ గాంధీగా తన పేరును లిఖించుకున్న అపర భగీరథుడికి మా తరపున జన్మదిన శుభాకాంక్షలు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా